హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది ఎల్లుండుంటే ఈరోజు విషెస్ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మనది ఉగాది ఈవినింగ్ వీడియో వస్తుంది కాబట్టి ఈరోజే చెప్తున్నాను. అలాగే ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే మనం పండగ వస్తుంది కాబట్టి పూజ గదిని అలాగే ఇల్లునైతే క్లీన్ చేసుకుంటాం. ముఖ్యంగా పండుగ వేళలలో పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటాం కదా. సో ఆ పూజ గది క్లీనింగ్ చేసేటప్పుడు మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు అయితే చేస్తుంటాం. అంతేకాకుండా ఒక కన్ఫ్యూజ్లో ఉంటాం, ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యొద్దా, ఇది చేస్తే ఏమవుతుందని. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాను. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పూజ గది క్లీనింగ్ టిప్స్ ఎలా అలాగే దేవుడి పటాలు అనేది పూజ సామాన్లు వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను దేవుళ్ళను అంటే మనము గురువారం రోజు పండగ వస్తుంది కాబట్టి బుధవారం అంటే రేపే క్లీనింగ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఫస్ట్ దేవుడి గదిలోకి వచ్చి ఫస్ట్ అయితే దేవుడి పటాలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎప్పుడు కూడా మనం దేవుడి పటాలని కలశాన్ని ఇంకా దేవుడికి సంబంధించిన ఏవైనా సరే కింద పెట్టొద్దు. మనం నడిచే ప్లేస్లో అస్సలు పెట్టొద్దు. ఇక్కడ మీరు గమనిస్తే నేను అక్కడ స్టూల్ పైన పెట్టాను, ఎందుకంటే నేను మా పాపకి కొంచెం వర్క్ చెప్పాను. సో అతను అటు ఇటు తిరుగుతుంది, కింద ఒక పేపర్ వేసి పెడితే మన కాళ్ళ దుమ్ము ఫోటో పైన పడుతుందని నేను ఎత్తులో ఇట్లా స్టూల్ పైన పెట్టాను. మీకు తిరగని ప్లేస్ ఉంటే ఒక పేపర్ వేసి ఆ పేపర్ మీద పెట్టండి. అలాగే కలశం కూడా తీసి చూశారు కదా, కలశాన్ని ఎప్పుడు కూడా మనం కొబ్బరికాయని సపరేట్ చేసినా కూడా ప్లేట్లో పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ అదే చేశాను. ఇంకొకటి దేవుడి గది అయితే మొత్తం దులిపేశాను. దేవుడికి అంటూ ఒక సపరేట్ క్లాత్ కానివ్వండి, ఏదైనా దులుపుకోవడానికి మాఫ్ కానీ సపరేట్గా ఉండాలి. సో నాకైతే అదే ఉంటుంది. సో దేవుడి గది మొత్తం దులిపేశాను. దులిపేసిన తర్వాత ఇక్కడ కర్టన్ ఉంటే కూడా నేను కర్టన్ తీసేసాను. ఈ కర్టన్ ఏంటంటే మాకు దేవుడి గదికి డోర్స్ లేవు, అందుకని పూజ గది క్లీన్ చేసినప్పుడు కంపల్సరీ ఈ కర్టన్స్ కూడా వాష్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం యూజ్ చేసే బకెట్లో అట్లా వాష్ చేయొద్దు. అందుకే ఇక్కడ నాది ఇడ్లీ కుక్కర్ అండి ఇది. సో ఇది దేవుళ్ళకి కూడా వాడుతుంటాను, ఎందుకంటే ఇందులో నాన్ వెజ్ అలాంటివి ఏం వండను కాబట్టి. ఇందులో దేవుడికంటూ నేను సపరేట్గా సర్పు ప్యాకెట్ పెట్టుకుంటాను. అదే ఇక్కడ వేసి వేడి నీళ్ళల్లో దేవుడికి సంబంధించినవన్నీ ఇందులో నానబెడతాను. కర్టన్ మాత్రం లాస్ట్లో వాష్ చేస్తాను. అది ఇందులో దేవుడికి సంబంధించి అంటే దేవుడు సెల్ఫ్లో పరిచే క్లాత్ కానివ్వండి, దేవుడి పటాలు తూడ్చే బట్ట కానివ్వండి, అవన్నీ ఇలా నానబెట్టుకుంటాను. కర్టన్ మాత్రం వీటితో కలపను. నానబెట్టేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేయాలి. నేను సర్పుతో పాటు పసుపు కూడా వేసి కొంచెం అంటే నీళ్ళు వేడేంత వరకు అయితే పెట్టేసుకుంటాను. సో అంతలోపు అయితే నేను పూజ గది విషయంలో కూడా చాలామంది తెలిసి తెలియక చేస్తారు. అంటే ఏదో నాకు తెలిసాను కాదండి, నేను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజ గది కూడా ఏ క్లాత్తోనంటే ఆ క్లాత్తో అస్సలు తోడొద్దు. దేవుడికి అంటూ సపరేట్ పెట్టుకోవాలి, అది రూమ్ క్లీన్ చేసుకోవడానికి. సో దేవుడి గది క్లీన్ చేసుకోవడానికి కూడా మనం ఏ గిన్నెలో అంటే ఆ గిన్నెలో పెట్టుకోవద్దు. దేవుడికంటూ ఒక సపరేట్ గిన్నె కానివ్వండి, లేకపోతే మనం నాన్ వెజ్ యూజ్ చేయనివి ఉంటాయి కదా, అవి మాత్రమే వాడాలి. అంటే రైస్ పెట్టుకునేవి అట్లా ఉండేవి మాత్రమే. సో అందులో కూడా దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు కంపల్సరీ పసుపు వేయాలి. వెనిగర్ వేస్తే బెటర్. వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మ ఉప్పు కానివ్వండి, లేకపోతే నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ రసం అయినా సరే. నేను ఇక్కడ మీరు ట్యాప్కి చూస్తే నేను ట్యాప్లో వాటర్ పట్టేసి అందులో కొంచెం నిమ్మ రసము అలాగే పసుపు వేసి మొత్తం చేసుకుంటున్నాను. మీకు అపోజిట్లో ఒక గూడు కనబడుతుంది, అది విండో అండి. సో నేనైతే ఇక్కడ దేవుడికి సంబంధించిన అన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాను. సో అది ఎప్పుడన్నా వీలున్నప్పుడు సపరేట్గా మీకు నెక్స్ట్ ఏదైనా వీడియోలో షేర్ చేసుకుంటాను. అందులో నేను అన్ని డబ్బాలలో పెట్టుకొని దేవుడికి సంబంధించిన పసుపు కుంకుమ అగరబత్తులు అవన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటాను. దేవుడి గది క్లీన్ చేసినప్పుడు అది కూడా క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడ మొత్తం పైన మొత్తం తూడ్చిన తర్వాత కింద తూడ్చుకోసాను, ఎందుకంటే మనం పైన తూడ్చినప్పుడు కంపల్సరీ ఆ వాటర్ అనేది కింద పడుతుంది కదా. సో అందుకని కింద అయితే లాస్ట్లో క్లీన్. ఇంకొకటి దేవుడి గదిలో అట్లా మనకి టైల్స్కి అమ్మవారిది వినాయకుడిది ఫొటోస్ ఉన్నాయి కదా, చాలామంది తెలియక మనం తూడ్చే బట్టతోనే తూడ్చే వాళ్ళు ఉన్నారు. అది తెలియకనండి, తెలిసి ఎవరు చేయరు. స్టార్టింగ్లో నేను కూడా చేశాను, అందుకే చెప్తున్నాను.
దేవుడికి సపరేట్ ఎలా అయితే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్తోని వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ టైల్స్కున్న వినాయకుడిని కానీ లక్ష్మి అంటే ఎవరి వాళ్ళకి దేవుళ్ళు ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి అని అలా. ఎందుకంటే వాటిని కూడా దేవుళ్ళుగానే భావిస్తాం. దేవుడి గది అంటేనే ఎంతో పవిత్రమైంది. అందుకని చెప్పి దేవుళ్ళకు కూడా ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ యూజ్ చేయొద్దు. సో ఇక్కడ వచ్చేసి రూమ్ తుడవగానే మనకేంటంటే పదన ఉంటుంది. పదన ఉండగానే మనం క్లాత్ కానివ్వండి, పేపర్ కానీ, దేవుడికి సంబంధించిన ఏ వస్తువులు కూడా లోపల పెట్టొద్దు. ఎందుకంటే రూమ్ అనేది మంచిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాతనే పెట్టేసేయాలి. ఎందుకంటే మనకి పచ్చిగా ఉందనుకోండి కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది చాలా తప్పు. సో నేనైతే రూమ్ ఆరడానికి టైం పడుతుందని చెప్పి అప్పటిలోపు ఇక్కడ వేడి నీళ్ళలో నానబెట్టినవి ఉన్నాయి కదా దేవుడికి సంబంధించిన క్లాత్, ఇవన్నీ వెంటనే అండి నేను దేవుళ్ళని తీసిన రోజే వాష్ చేసి పెట్టుకుంటాను. మళ్ళీ ఇవే అవసరమైతే వేస్తాను, లేకపోతే వేరే పేరు ఉంటుంది నా దగ్గర, అవైనా వేస్తుంటాను. ఇక్కడ ఇంకొక తప్పండి, చాలామంది తెలిసి తెలియకనే చేసేవాళ్ళు, అంటే ప్లేస్ లేకనో ఏంటో కానీ మనం దేవుడికి సంబంధించిన బట్టలు ఏవైనా సరే వాష్రూమ్లో ఉతకొద్దు. అలాగే మనం తిరిగే ప్లేస్లో కూడా ఉతకొద్దు. అంటే ఒక పర్టికులర్గా సపరేట్గా దూరంగా ఉంటే అక్కడ వాష్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ మీద వాష్ చేస్తే ఇంకా బెటర్. నేను చూస్తే ఇక్కడ సింక్లో కూడా వాష్ చేయట్లేదు, ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ పైనే వాష్ చేస్తున్నాను. అంటే కొంచెంమందికి ప్లేస్ ఉంటుంది, కొంచెంమందికి ఉండదు. ఉన్న వాళ్ళైతే ఇలా ఉతుక్కోండి. లేదు అంటే మీరు శుభ్రంగా ఉంటుంది అన్న ప్లేస్లో ఉతకండి, కానీ కాళ్ళ దగ్గర అయితే పెట్టొద్దు. అందుకనే నేను కిచెన్ ప్లాట్ఫామ్ అనేది బెటర్ అని చెప్తున్నాను. ఇంకొకటి, అలా అవైలబుల్ లేని వాళ్ళు 2 గిన్నెలు పెట్టుకొని ఒక గిన్నెలో చేతులతో నలిచిన, మనం వేడి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి చేతులతో నలిచిన మురికి అనేది పోతుంది. వెంటనే వేరే గిన్నెలో నీళ్ళు తీసుకొని జాడించుకుంటే సరిపోతుంది. సో నా అయితే ఇక్కడ వాష్ చేయడం అయిపోయింది. అవైతే పక్కన ఆరేసుకుంటాను. అంటే వీటిని కూడా ఒక పక్కగా ఆరేసుకోవాలండి, మనం తిరిగే ప్లేస్లో అస్సలు ఆరేయొద్దు. ఇంకొకటి, దేవుడికి సంబంధించిన నీళ్ళు, మనం ఎంగిల్ చేసిన నీళ్ళు అయితే ఎప్పుడు వాడొద్దు. ఎంగిల్ చేసినాయంటే మనం ఒక బిందెలో తీసుకొని తాగుతాం కదా, ఆ బిందెలో ఏదైతే మనం తాగినామో ఆ బిందెలో దేవుడికి వాడొద్దు. సపరేట్గా ఒక బిందెనో లేకపోతే ఏదైనా సర్వ, ఏదైనా చెంబు, ఏదో ఒకటి పెట్టుకొని అవి మాత్రమే వాడాలండి. అలాగే దేవుడి పూజ సామాన్ అండి, ఆ సామాన్ కూడా సింకులో పెట్టి అస్సలు క్లీన్ చేయొద్దు. అంటే దీపంతాలు కానివ్వండి, గంట కానివ్వండి, దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్లేట్స్ కానీ ఏవైనా సరే సింకులో డైరెక్ట్గా కడగొద్దు. ఒక ప్లేట్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఏదైనా గిన్నె అన్న పెట్టుకోండి. సో నేనైతే ఇంతకుముందు వీడియోలో షేర్ చేశానని చెప్పి ఇక్కడైతే మీకు చూపించట్లేదు. సో ఇంకొకటి, కలశాన్ని కూడా, అంటే మనం కలశం కింద కొబ్బరికాయని వాడతాం కదా, ఆ కొబ్బరికాయని నేలపైన పెట్టొద్దు. ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. సో తెలియకనే చేస్తామండి, ఎవ్వరం కూడా తెలిసి చేయము. అందుకనే చెప్తున్నాను, మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తే నేను కింద పెట్టాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు, కానీ ఇది నేను పూజకు వాడుతున్నది కాదండి, ఇది లాస్ట్ ఇయర్ది. సో దానికి ఇలా మొలకొచ్చింది, అయినా కానీ నేను కింద పెట్టాను. జస్ట్ మీకు ఇక్కడ చూపించాలని ఒక ఐడియాతో మాత్రమే జస్ట్ ఇట్లా పెట్టాను. తర్వాత చూశారు కదా, ఇలా చెంబులో పెట్టేసుకుంటాను. కింద అయితే పెట్టాను, లేదంటే కింద ఇత్తడి ప్లేట్ ఉంది కదా అందులో అయినా సరే పెట్టుకుంటాను. దేవుడి పటాలు కూడా శుభ్రం చేసేటప్పుడు అలాగే కింద పెట్టొద్దండి. అంటే వాటర్తో కానీ కడిగేటప్పుడు, బొట్లు పెట్టేటప్పుడు కింద ఒక పేపర్ కానీ లేదా ఏదన్నా ఉతికిన క్లాత్ ఉంటే దేవుడికి సంబంధించి అది వేసుకొని దేవుడికి బొట్లు పెట్టిన తర్వాత ఆ పటాలు, విగ్రహాలు అవన్నీ ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా పేపర్లో పెట్టుకోవాలి. నేనైతే ఈ ప్లేస్లో ఎవ్వరు రారు మాకు, అందుకని అక్కడ అలా పెట్టుకున్నాను. తర్వాత దేవుడి గదిలో కానీ సెల్ఫ్లో డైరెక్ట్ విగ్రహాలను పెట్టొద్దు. విగ్రహాలు కానివ్వండి, ఫోటోలు కానీ అలాగే పెట్టొద్దు. కింద పేపర్ కానివ్వండి, ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను. టేక్ కేర్. బై బాయ్.